క్రీస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృపను గురించి మాట్లాడడానికి మనకి మాటలు చాలవు. దేవుని కృప గురించి ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎన్ని పాటలు వ్రాసినా ఆయన కృపను వర్ణించడం మనుషుల తరం కాదు. అలాంటి ప్రేమామయుడిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం కదా. పర్వతములు తొలగిపోవడం, మెట్టలు తత్తరిల్లడం అంటే అలా జరగదు. కానీ ఒకవేళ అలా జరిగినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన కృప వెంబడి కృపతో మనల్ని నింపి నడిపిస్తున్నప్పుడు ఆయన కృపను పొందుకునే వారముగా మనం ఉంటూ కూడా ఎప్పటికీ మన పాతరోత జీవితంలోకి మనం తొంగి చూడకూడదు. ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా పనికిరాని మనల్ని తన ఉచితమైన కృప ద్వారా రక్షించిన దేవుని బిడ్డలుగా మనం ఆయనకు మహిమకరంగా జీవించాలి. అనేక ఆత్మలను రక్షించాలి. అనేకులను మనం దేవుని కొరకు సంపాదించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.